హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మోక్షశ్రీ. ఇవాళ మనం పెరుగు ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పెరుగుని ఇలా మనం స్మూత్గా చేసుకోవాలి. బాగా స్మూత్గా చేసుకుని ఏం చేయాలో చూద్దాం. ఇలా గరిటితో కానీ లేకపోతే స్మూతర్ ఉంటుంది కదా, ఇలా తిప్పుకునేది, దాంతో కానీ స్మూత్గా చేసుకోవాలి. ఇలా స్మూత్గా చేసుకోవాలి. మజ్జిగని చూసారా ఎంత స్మూత్గా ఉందో. ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి మనం రుచికి తగ్గ సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్ వేసుకున్నాక నేను ఈ గ్లాస్తో గ్లాసుడు ఉప్మా తీసుకుంటున్నాను, ఉప్మా రవ్వ తీసుకుంటాను. ఇదే గ్లాస్తో 3 గ్లాసులు వాటర్ అనేది మనం ఇందులో వేసుకుందాం. మజ్జిగలో వాటర్ వేసుకుందాం. రెండు గ్లాసులు వాటర్ పోసి మనం ఇంకో గ్లాస్ వాటర్ వేసుకుందాం. ఆల్రెడీ ఒక గ్లాస్కి మనం పెరుగు ఉంది కదా, సరిపోతుంది. 1కి 4 వంతులు అంటారు కదా ఉప్మా ఇది. అందుకని నేను ఈ గ్లాస్తో తీసుకుంటున్నాను కాబట్టి ఈ గ్లాస్తో 4 గ్లాసులు వాటర్, 3 గ్లాసులు వాటర్, 1 గ్లాస్ ఏమో మజ్జిగ, 4 గ్లాసులకి సరిపోయింది కదా. దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. సాల్ట్ కలిసేలాగా మిక్స్ చేసుకుని నేను ఆల్రెడీ చాప్ చేసి ఉంచుకున్నాను. 2 ఉల్లిపాయలు, చిన్న సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. అలాగే 3 పచ్చిమిర్చిని, 1 పెద్ద పచ్చిమిర్చి, 2 ఏమో చిన్న పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర, క్యారెట్ ముక్క, చిన్న ముక్క తీసుకున్నాను. వీటిని ఇప్పుడు మనం అందులో వేసేసుకుందాం. మజ్జిగ కలిపించుకున్నాం కదా, అందులో వేసేసుకుందాం. సన్నగా తరుక్కోవాలి పచ్చిమిర్చి, కానీ మనకు ఉల్లిపాయ కూడా సన్నగా చీరికలు చేసుకోవాలి, చాలా సన్నగా. టమాటా కూడా వేసుకోవాలి. టమాటా కూడా వేస్తాను నేను, వాటిని ఇంకా కట్ చేయలేదు, కట్ చేసాక చూపిస్తాను. ఇలా అన్నీ వేసేసుకుని మిక్స్ చేసుకుని ఒక 1/2 అవర్ సైడ్ ఉంచుతాము. సైడ్ నుంచాక మిగతా ప్రాసెస్ చూద్దాం. ఒక మీడియం సైజ్ టమాటాని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కోసుకున్నాను. దీన్ని ఇప్పుడు ఇందాక వేసుకున్నాము కదా మనం పచ్చిమిర్చి, అవన్నీ కూడా అందులో యాడ్ చేసుకుందాం. అలా యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకుని ఉంచుకుందాం. పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక 2 పల్లీలు వేద్దాం. జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర జీడిపప్పు లేదు, అందుకని పల్లీలే వేసాను. పల్లీలు వేసాక కొంచెం వేగనివ్వాలి. పల్లీలు వేగాక అందులో సాయి మినపప్పు కొంచెం, అలాగే పచ్చిశనగపప్పు కొంచెం, కొన్ని ఆవాలు వేసుకుని వీటిని కూడా వేగనివ్వాలి. అలాగే కరివేపాకు, పోపు ఫ్రై అయిపోయింది. నేను చెప్పాను కదా గ్లాస్తో గ్లాసుడు తీసుకుంటున్నాను ఉప్మా రవ్వని. ఆ రవ్వని ఇందులో వేసేసుకుందాం. వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం, కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకుని మళ్ళీ కలుపుకుందాం. ఇవి కొంచెం వేగాలి ఉప్మా రవ్వ. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా గరిటెతో బాగా వేపాలి.
కొంచెం వేగనిద్దామండి. ఇంట్లో అన్నీ వేసి ఉంచాం కదా, ½ అవుతుంది మనం అన్నీ వేసి. వీటిని ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వేపించుకున్నాం కదా ఉప్మా రవ్వ, అందులో వేసేసుకుందాం. కలుపుకుంటా వేసుకోవాలి మనం, అందుకని లేకపోతే ఉండల కింద కట్టేస్తుంది. అది కలుపుకుంటా వేసుకోవాలి మనం. ఇలా కలుపుతూ ఉండాలి మనం, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. మనం సిమ్లో పెట్టి దీన్ని ప్రాసెస్ అంతా చేయాలి. మీడియం హైలో పెడితే మాడిపోతుంది. ఇలా అన్నీ వేసాము కదా, చూడండి కలర్ఫుల్గా ఉంది మనకి బాగా అనేది. ఇలా కలుపుకుంటానే ఉండాలి దగ్గరికి అయ్యేంత వరకు. చూడండి ఎలా దగ్గరికి అయిందో. ఇంకా కొంచెం దగ్గరికి అవ్వాలి. ఇది దగ్గరికి అయినాక కూడా చూపిస్తాను మీకు ఎలా వచ్చిందో అనేది. స్మెల్ అయితే చాలా బాగుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. ఇలాగ డిఫరెంట్గా ట్రై చేస్తే పిల్లలు కూడా బాగా తినడానికి ఇష్టపడతారు కదా మనకి. ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో అనేది కూడా మాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇలా ఉండగా స్టవ్ ఆఫ్ చేసుకుందాం, ఎందుకంటే ఇది చల్లారి కొద్దీ కూడా కొంచెం గట్టి పడుతుంది. వేడివేడిగా అంటే బాగా తినలేం కదా, కొంచెం చల్లారిన తర్వాతే తినగలం కదా మనం. అందుకని ఇలా ఉన్నప్పుడు కట్టేసుకుంటే స్టవ్ సరిపోతుంది మనకి. కొంచెం చల్లారుతుంది కాబట్టి అప్పుడు కొంచెం ఇంకా దగ్గరికి అవుతుంది. సరేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.